ఇప్పుడే నేను మజాకా మూవీ చూడడం జరిగింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎస్పెషల్ హైపర్ ఆది గారి క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో ఉన్న ఆయన చితగొట్టేస్తారు. ఆయన అయితే అక్కడ మంచి ఫన్ అనిపించింది అనమాట. అండ్ ఎస్పెషల్ మెయిన్ హైలైట్ సందీప్ కిషన్ అన్న అండ్ రావు రమేష్ గారు వాళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్ లెక్క చేసారు. నాయన వాళ్ళిద్దరు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉంచుకోవాలంట. మూవీ అయితే చాలా 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 బాగుంది. ఇచ్చి పడేసారు వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. అండ్ అంతేకాక ఈ మూవీలో మెయిన్ అనిపించింది నాకైతే మురళీ శర్మ గారి క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ చూస్తుంటే అబ్బా ఇలాంటి వాళ్ళు ఉంటారా, ఇలాంటి సైకో క్యారెక్టర్ ఇలాంటి వాళ్ళు ఉంటారా అనిపించింది ఆ మూవీలో అయితే. నాకైతే ఆయన క్యారెక్టర్ నాకు చాలా 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 బాగా నచ్చింది అనమాట. ఇలా మెయిన్ హైలైట్ ఆయన చేసే పర్ఫార్మెన్స్ కానీ, ఆయన క్యారెక్టర్ కానీ, ఆయన ఇచ్చే మేనరిజమ్స్ కానీ, ఎస్పెషల్లీ మురళీ శర్మ గారికి అయితే నాకు బాగా నచ్చింది అనమాట ఆయన క్యారెక్టర్ అయితే. అండ్ వన్ మోర్ థింగ్, మూవీ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, చాలా బాగుంది. ఒక క్లైమాక్స్ లాస్ట్ 30 minutes అయితే మంచిగా ఏడుపు వస్తుంది అనమాట. మంచిగా అనిపించింది మూవీ అయితే. ఈ ఇయర్లో మంచి మూవీ చూసినట్టయితే నాకు అయితే అనిపించింది అనమాట. ఈ మూవీ చూసినాక మజాకా పర్లేదు, ఒక మంచి ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి చూడొచ్చు అనమాట. ఈ మూవీకి అయితే ఇబ్బంది ఏమి ఉంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతారు మంచి. అంతేకాకుండా మంచి పాజిటివ్ వైబ్స్ తోటి బయటకు వస్తారు, థియేటర్ నుంచి బయటకు వచ్చారు. స్టోరీ కానీ మనకు మంచిగా ఉంది. ఓవరాల్గా ఒక మూవీ చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీ అయితే చూడండి. బాగాలేదని చాలామంది చెప్పినా కూడా ఏం ఇబ్బంది పడకుండా చూడండి. మంచి థియేటర్ మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది అనమాట. అండ్ సందీప్ కిషన్ బ్రో, నిజం బ్రో, ఈ మూవీలో మంచిగా మీరు చాలా బాగా చేశారు. అండ్ అంతేకాకుండా ఈ మూవీ మీ కెరియర్ బెస్ట్ అనిపిస్తుంది అనమాట. మీకు ఈ సినిమా ఆడిన ఆడపోయినా కానీ నాకైతే ఈ మూవీలో మాత్రం మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే గుర్తుపెట్టుకుంటా, మెమరబుల్ అయితే నాకైతే బాగా నచ్చింది. అండ్ రావు రమేష్ గారు మీ ఇద్దరి మధ్య జరిగిన కొన్ని సీన్స్ కానీ, అండ్ హీరోయిన్ల మధ్య రీతి వర్మ గారికి కానీ మీకు కానీ జరిగిన సీన్స్ అయితే హైలైట్ అనమాట. మూవీ అయితే బాగా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్లో హైపరాజ్ అని గుర్తు అయితే మామూలుగా నవ్వు రాలేదన్నమాట. నాకైతే చాలా బాగా వచ్చింది. అంతేకాకుండా మెయిన్ క్లైమాక్స్ 30 minutes 40 minutes అప్పుడు కొన్ని సీన్స్ నెక్స్ట్ ఏం జరుగుద్ది కూడా మనం ఊహించలేమన్నమాట. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అంత బాగా డైరెక్టర్ అయితే తీయడం జరిగింది అన్న త్రినాథ్ గారు. నాకైతే బాగా నచ్చింది మూవీ అయితే. అండ్ కొన్ని డైలాగ్స్లు మంచిగా అనిపిస్తుంది అనమాట. కొన్ని డైలాగ్స్ ఎమ్మటే వితిన్ సెకండ్లో ఇట్లా ఎమ్మటే అయిపోతుంది, ఫట్ అని పేలిపోతుంటాయి మన జబర్దస్త్లో పేలినట్టు. నాకు బాగా నచ్చింది మూవీ అయితే. అండ్ మెయిన్ హైలైట్ అండ్ హీరోయిన్లు మన రీతు వర్మ గారు కానీ, మన అంశు అమ్మని కానీ వాళ్ళిద్దరూ అయితే చాలా చాలా బాగా చేశారనమాట. రీతు వర్మ గారికి అయితే 100 to 100 మార్క్స్ వేయచ్చు అనమాట. ఆమె అయితే ఎక్సలెంట్ చేసింది అనమాట ఈ మూవీలో. అండ్ సందీప్ కిషన్ గారికి రీతు వర్మ గారు వాళ్ళ పేరు అయితే చాలా చాలా బాగుంది. నాకైతే మూవీ బాగా నచ్చింది. మెయిన్ హైలైట్ అయితే హిల్లేరియస్ ఎంటర్టైన్మెంట్, మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంది ఇలా మూవీ అయితే, నవ్వుకోవచ్చు. అండ్ హైపరాజ్ అన్న వచ్చినప్పుడు మాత్రం పొట్టుగా నవ్వుతారు మీరైతే. సెకండ్ హాఫ్లో మూవీ అయితే బాగానే ఉంది, చూడవచ్చు. సందీప్ కిషన్ గారు కానీ, రావు రమేష్ గారు కానీ, అండ్ శ్రీనివాస్ రెడ్డి గారి అండ్ మురళీ శర్మ గారు, మెయిన్ హైలైట్ మురళీ శర్మ గారు. ఆయన క్యారెక్టర్ అయితే చాలా 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 బాగుంది. అండ్ అంతేకాకుండా ఇలా సెకండ్ హీరోయిన్ చేసిన అంశు అంబానీ గారు కానీ, ఆమె కానీ, ఇంకా చాలామంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు ఇలా. ఓకే, ఉన్నంత వాళ్ళు బాగా చేశారు. రఘుబాబు గారు కానీ, అండ్ హైపర్ ఆది గారు కానీ, చిన్న కొంతమంది ఉన్నా కూడా కొంతమందిలో కూడా హైలైట్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ అని అయితే చెప్పొచ్చు. నాకైతే ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చింది. అండ్ వీళ్ళందరి క్యారెక్టర్లు వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ కూడా చాలా 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 బాగుంది. ఒక మంచి గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్, అందరూ కుటుంబంతో కలిసి వెళ్ళి చూడగలిగే మంచి చక్కటి సినిమా అయితే చెప్పగలుగుతాను. అయితే బాగుంది, చూడండి. స్టోరీ గిరి అన్నీ చెప్తే మంచిగా అనిపించదులే కానీ ఒక మంచి ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి చూసే మూవీ అయితే ఇదని చెప్పొచ్చు. అండ్ అంతేకాకుండా మీరు పెట్టిన టికెట్ ప్రైస్కి అయితే మీకు ఎలాంటి డిసప్పాయింట్మెంట్ అయితే కాదు. 100 రూపీస్ కానీ 200 కానీ 300 ఎంతైనా పెట్టి కానీ మీరైతే డిసప్పాయింట్ కాకుండా బయటకు అయితే వస్తారు ఖచ్చితంగా. ఒక మంచి మూవీ చూసిన అనిపిస్తే ఫుల్ అయితే నవ్వుకుంటారు. స్టోరీ చెప్తే అంత చెప్తే బాగోదు కానీ థియేటర్లో చూడండి, మంచిగా అనిపిస్తుంది.